నర్సన గానం చేస్తుండు ఒకసారి పోదామా? ఏం నర్సన్న గిడేం చేస్తున్నావే? మనిషి కాడొస్తున్నా దానికోసం చూస్తున్నా. అవునా, ఎందుకే మరి ఎటు నువ్వు పోతుల్లా? అవునరా, బిర్యానీనే పోతున్నాం. రైకాల్ బిర్యానా? అబ్బా నేను కూడా వస్తానే. సరేరా, బిర్యానీకి పైసలు ఉన్నాయారా? మరి మీరుండగా నాకెందుకే పైసలు? మీరు తినిపిస్తారు. అబ్బా మేమే పోతున్నాం, ఒకటి తినబోతున్నాం. నువ్వు పైసలు తెచ్చుకోపో. ఏంది నర్సన్న గట్ల అంటున్నావు? నా దగ్గర పైసలు లేవే. మనం ముగ్గురం కలిసి ఒకే దాంట్లో విందాం. అట్లా కలదురా బిడ్డ, మాకే అలా అది. లేకపోతే పైసలు తెచ్చుకోలేకపోతే అడేవో. గింతేనా మన ఫ్రెండ్షిప్ అంటే? నువ్వు వద్దంటే ఏంది, పైసలు అడిగి వస్తా. నీ ఇష్టం, మరి ఆడైతే రాని. నరేష్ రైకాల్ పోతుందా? చిన్న పని అన్నా, చిన్న పని కాదు, తినే పని అని నాకు తెలుసు. నేను కూడా వస్తా. సరే మరి రా. ఉన్నాయా మరి 100? 100 ఎందుకే? మీ ఇద్దరి దాంట్లోకి వెళ్ళి కొంచెం వీళ్ళు తింటా. మేమే సరిసాం పొత్తులో తినబోతున్నాం, మాకేయాలి అది. అద్రా, నువ్వు పైసలు తీసుకోనరా. చెప్పలే, నేను చెప్పలే పైసలు తీసుకురా పో. బా నిజమైన దోస్తులు అంటే మీరేనే. ఆ పైసలు ఉంటే మీతో ఎందుకు వస్తా? పోలీగా నరేష్ పో. మీ సంగతి చెప్తా ఊళ్ళి. అలా నైనా ఎక్కడున్నావే? ఇప్పుడే వచ్చిరా నీళ్ళు పట్ట పొలం కాడికి. ఏం పనిరా మరి? అన్న ఇవాళ ఎందుకో బిర్యానీ తినే బుద్ధి అవుతుంది. పోదామా బిర్యానీ తినా? అబ్బా ఇలా సోమవారం కదరా, నాకు ఫాస్టింగ్. నేను ఇలా తినా. అయ్యో సరే పోనీ అన్న, నీ సంగతి నాకు ఎత్తా. సరేరా మరి. హలో సంగతి అన్న, ఏడున్నావే? పెళ్ళికోతున్నారా? ఎందుకు ఏమన్నా పనా? ఏ బిర్యానీ తిన అత్తమని ఫోన్ చేసినానే. అబ్బా నేను పెళ్ళికి వచ్చినా కదా, రేపు పోదాం పోను మరి. సరే పోనన్నా, ఉంటున్నా. బాయ్. సరే మరి బాయ్. బాయ్. ఏం చేద్దాం, లేని ఆశ పెట్టే బిర్యానీ అని నోరు ఊడుతుంది. బాయ్ ఏం చేయాలా? అమ్మ దగ్గరకు బిర్యానీ అనమాట అంటే ఆకు పట్టు పడతావు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఇడలేనరా, ఇటలీలు ఉన్నా. సరేగానమ్మా, ఇవాళ ఏం కూరనే? కూరలు ఏం లేవురా, కోడిగుడ్ల కూర వండుదా అని చూస్తున్నా. అబ్బా అమ్మ, కోడిగుడ్లు వద్దే, చికెన్ తిన బుద్ధి అవుతుంది. చికెన్ బిర్యానీ అండవా? అబ్బా కన్నయ్య, చికెన్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ కావాలి, లెగ్ పీసులు కావాలి. అది ఇయ్యాల కుదరదు, వచ్చి సండే వండుకుందాం. అబ్బా అమ్మ అంటే ప్లీజ్ ప్లీజ్, నోరు ఊరుతుండే ప్లీజ్. అబ్బేంద్ర కన్నయ్య, నీతో మంచి మాట్లాడితే ఇదే బాధ. నేను బిర్యానీ లేదు ఏం లేదు, చక్కగా కోడిగుడ్ల కూర వండితే తిను. సరే అమ్మ, కోడిగుడ్ల కూర అన్నావుగా, కోడిగుడ్ల కూరతో మీరు తినుల్లి. నాకు 200 ఇయ్యు, బిర్యానీ షాప్ పోయి తింటా. ఏంటి బిడ్డ, 200 ఇయ్యన్నా? అవే 200 ఉంటే చికెన్ వస్తుంది, బియ్యం వస్తాయి. అయినా నువ్వు 200 పని ఏం చేసినావు? నీకు 200 ఇయ్యాలరా? ఎంత మాట అంటివే? నేను పని చేయలేనా? ఇప్పుడు పని చేస్తా, చెప్పు. మరి నాకు 200 ఇస్తావా? ఇక ఎందుకు ఇయ్యరా, ఇస్తా. నువ్వు ఎప్పుడన్నా మంకు పట్టు పట్టినావంటే ఇడుస్తావా ఇచ్చేదాకా? ఎట్లన్నా వేసి గుంజుకోవాలని చూస్తావు. సరేరా కన్నయ్య, ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తావంటే నీకు బిర్యానీ ఇంట్లోనే వేస్తారా? సరే అమ్మ చెప్పు, బిర్యానీ కోసం ఏమన్నా చేస్తా. చేస్తావు, ఎందుకేయో. ఆ పని ఏంటిదంటే, ఓకే అమ్మ, డన్. నువ్వు చెప్పిన పని చేస్తా. అచ్చారుకు బిర్యానీ పెట్టు, నోరు ఊడుతుంది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మ చెప్పే బట్టలు వెండుకోమన్నది, సైకిల్ కడుక్కోమన్నది, గేట్కి నీళ్ళు పోయమన్నది.
ఫస్ట్ పని అయిపోయింది. పారా సైకిల్. ఎటు కన్నయ్య ఎటు బావుడు ఏం పని ఇయ్యాల మరి? పని కాదురా బంగారం, నిన్ను ఇలా అడుగుతా షాంపు పట్టి. ఏంటిది కన్నయ్య, కలన నిజమా? నువ్వు నన్ను అడుగుతావా? నిన్నే అడుగుతా, కానీ నీకోసం కాదు, బిర్యానీ కోసం. అబ్బా కన్నయ్య, నేను అనుకున్నా ఏదో తిరగాల్సి ఉంటుందని. సరే పని పాక అడుగుదు ఇక. ఆడుతూ పాడుతూ సైకిల్ కడిగితే అలసట ఏముంటుంది, ఆడుతూ పాడుతూ సైకిల్ కడిగితే బిర్యానీ వస్తుంది. అవును కన్నయ్య, నాకు డౌట్, నన్ను అడిగితే బిర్యానీ ఎట్లా వస్తుంది మరి అసలు? అయ్యో సైకిల్, నిన్ను కడిగితే నాకు బిర్యానీ ఎందుకు వస్తుంది? మా అమ్మనే కడుగుమన్నది, కడిగితే అండుతున్నది, అందుకే నిన్ను కడుగుతున్నా. అబ్బా కన్నయ్య, నేను అనుకున్నా ఏదో తిరగాల్సి ఉంటుందని. థ్యాంక్ యూ రమక్క, ఇట్లన్న కన్నయ్య నన్ను అడుగుతుండు. ఓకే ఓకే, నీ సంబరపడు. అబ్బా రమక్క, నువ్వు ఈ కాడ నుంచి ప్రతిసారి నన్ను అడుగుడ పెట్టు, ఇట్లానే నేను తెల్లబడతా. ఇలా మంచి పని చేసినావు రమక్క నువ్వు. పడు, సంబరపడు, ఏం చేద్దాం ఇక. సైకిల్ నేను కడుగుడు ఏంటి, ఇక గేటు కడగాల, నువ్వు పట్టుకో. నా బిర్యానీ కూడా అయింది, అడుగుకో ఎత్తా. సరే. బిర్యానీ బిర్యానీ, కుమ్ముడే కుమ్ముడే కుమ్ముడే, నవ్వు రుద్దింది. ఒక్క నిమిషం రా, ఎత్తున్నా, అయిందా? ఏంది అమ్మా, చికెన్ బిర్యానీ ఏమంటే ఎగ్ బిర్యానీ ఇచ్చినావు? ఏంద్ర కన్నయ్య, నేనేం చెప్పిండ్రా నీకు? బిర్యానీ వండుతా అన్నా. చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అని చెప్పిందా? బిర్యానీ వండినా. అయ్యో, నేను చికెన్ బిర్యానీ అంటున్నానే, ఎగ్ బిర్యానీ కాదే. గాలి గాల చికెన్ ఎప్పుడే మర్చిపోయినా. బా, ఏది మంచిగా ఉంది. అబ్బా, గుర్రంకు కడుపులో మాడినాక పచ్చిగడ్డ అయితే దరిగడ్డ అయితేంద్రా, తింటది. నువ్వు కూడా గట్టినే తిను. అయ్యో అమ్మ, చికెన్ ఎల్లకి వస్తాయి, గుడ్డులకి వెళ్ళే, గుడ్డులో చికెన్ అనుకొని తింటున్నా. ఆనే అమ్మ, వాళ్ళు నువ్వు బిర్యానీ వండుతావు అని ఫిక్స్ అయినావు, తర్వాత నన్ను ఎందుకు పని చేయించినవే? ఏం లేదురా, నువ్వు ఈ మధ్య తిరుగుడుకు బాగా అలవాటైనావు. నీతో పని చేపిద్దామని నీకు పని చెప్పిన. అంటే తిరిగినందుగా, బిర్యానీ కోసం కాదా? అయ్యో కన్నా, ఎంత పని అయిపోయారా. అయ్యో.